నేను మీ కాశెట్ కుమార్ మాట్లాడుతున్నాను. పాకిస్తాన్ బంగ్లాదేశ్ అవి చూడండి ఎంత పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వెళ్ళిపోయినప్పుడు మనది 17,000 సైనికులు చనిపోయినరు. 1,00,000 మందికి అన్నం గుడ్డలు ఇచ్చినాం మనం భారతదేశం. అదే పాకిస్తాన్ బంగ్లాదేశ్లను వాళ్ళు 1,00,000 మందిని వాళ్ళు ఆడపడుచులను రేపు చేసి మానభంగాలు చేసి చంపారు. మొగోళ్ళను చంపారు, ఆడలను రేపు చేసి చంపారు. వాళ్ళు ఇప్పుడు మిత్రులు అయిపోయారు ఇద్దరు. మనం 17,000 మందిని సైనికులు చంపుకొని 1,00,000 మందికి అన్నం పెట్టి 1,00,000 మందికి బట్టలు ఇచ్చినాం భారతదేశం. అది వాళ్ళు విడిపోయేటప్పుడు 1971 అట్లా అప్పుడు ఇందిరాగాంధీ ఉండే. అది చేస్తే వాడు ఇవాళ వాళ్ళిద్దరు ఒకటే. అంటే చూడు భారతదేశం ఎంత అమాయకమైన దేశమో చెప్పండి. ఎవరినైనా కూడా ఆ ఆపదలో ఉంటే ఆదుకునే భారతదేశం, మన భారతదేశం ఒక అది ఆలోచన. నస్రీనా అనే ఆమె ముస్లిం, ఆమె పాకిస్తాన్ నిలగొట్టిన ఆమెను రచయిత్ర తస్లీమా నస్రీం రచయిత్ర ఆమెనే చెప్పింది. 1,00,000 మందికి అన్నం పెట్టిరు, మీరు 17,000 మంది సైనికులు చనిపోయారు భారతదేశంలో వల్ల. వాళ్ళు ఇప్పుడు శత్రు దేశం అయిపోయింది బంగ్లాదేశ్. వాడు 1,00,000 మందికి చంపి 1,00,000 మంది అమ్మాయిలను రేప్ చేసి వాళ్ళను మానభంగాలు చేసి పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళిద్దరు మిత్రులు అయిపోయారు. అంటే చూడు ఇది ఏం జరుగుతుందంటే వీళ్ళు ఎప్పుడు మారరు, వాళ్ళు ఒకటైతారని తేలిపోయింది మనకు భారతదేశానికి. అప్పుడు తేలిపోతే ఇందిరాగాంధీ వాళ్ళకు దగ్గర కాబట్టి, వాళ్ళ కమ్యూనిటీకి దగ్గర కాబట్టి ఇందిరాగాంధీ అది విడిచిపెట్టింది. అప్పుడు 75,000 మందిని పాకిస్తాన్ సైనికులు విడిచిపెట్టింది. మనోళ్ళు 60,000 మంది అని ఉంటే వాళ్ళని విడిచిపెడితే వాళ్ళని ఉండి చంపేసారు మనోళ్ళను. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఈ దేని మీద ఆధారపడుతుండ్రు, ఏ కమ్యూనిటీ విసుకోనికి వీళ్ళు వ్యతిరేకత అవుతున్నారు అన్నది నిన్న మన కాశ్మీర్లో తెలిసిపోయింది కదా. వాడు ముస్లింల ఇప్పుడు క్రిస్టియన్ వాళ్ళు బొట్టు పెట్టుకోరు, వాడు లాగిడి చూసి చంపిండు. అంటే క్రిస్టియన్ హిందువుల మీదనే వీళ్ళు అటాక్ చేస్తారు కానీ వాళ్ళు తెలిసిపోయింది. అందుకే ఇప్పుడు క్రిస్టియన్ వాళ్ళు కూడా వాళ్ళు ఓటు బ్యాంకును మనం బీజేపీకి వేయాలి. మీరు లేకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళు ఒకరు రాలే అనుకో, క్రిస్టియన్ వాళ్ళను కంపల్సరీ అక్కడ టార్గెట్ చేస్తారు. ఎక్కడ ఏది మన కేరళ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేస్తారు. అక్కడ కానీ ఈ చెన్నైలో మన తమిళనాడు కానీ వీళ్ళంతా వాళ్ళని టార్గెట్ చేస్తారు. చూసుకోండి మీరు ఒకటి. నేను మీకు ఎందుకు చెప్తున్నట్టే, ఇప్పుడు ఆమె హిందీ ముస్లిం అమ్మాయి పేరు మార్చుకొని బొట్టు పెట్టుకోండి, నీకు అది కూడా పెడతా. భారతదేశం అనేది సనాతన ధర్మం మంచి దేశం అని ఆమె మన హిందువులలో కలిసి బొట్టు పెట్టుకుంది. రచయిత్రి ఆమె. పాకిస్తాన్ తల్లి బంగ్లాదేశ్ వెళ్ళగొట్టరు ఆమె చంపుతానికి భయపడి మన ఇండియాకి వచ్చింది. వీళ్ళు రాక్షసులు. వాళ్ళకి అన్నం పెట్టినా కూడా నువ్వు ఏం చేసినా కూడా మళ్ళా వాళ్ళు శత్రువులు అవుతారు. అంతెందుకు మన దేశంలో కూడా ఉన్నారు. మన దేశం మన భారతదేశానికి వ్యతిరేక. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది అనుకోండి. ఇజ్రాయెల్ దేశం ఏం చేస్తుంది తెలుసా? ఇజ్రాయెల్ వాళ్ళకు దేశభక్తి ఉంటుంది. మన దానిలో దగ్గర 25% మందికి దేశభక్తి లేదు. దేశభక్తి లేకుంటే వాడి ఇష్టమున్న వారికి నచ్చిన దేశానికి వెళ్ళిపోవచ్చు అని డైరెక్ట్ డిక్లేర్ చేశారు. మోడీ గారు చేసారు, మన అది యోగి ఆదిత్యనాథ్ కూడా చేసారు. బస్ కిరాయి కూడా ఇస్తా అంటుండ్రు. బస్ కిరాయి ఇచ్చి 4 రోజులు ఆ తిండి కూడా పెడతాం, మీ దేశం మీరు బోర్రా, మీరు ఇక్కడ ఎందుకు రాబోయా అని అంటారు. అన్నా కూడా వీళ్ళు వింటలేరు. వాళ్ళు మన ఇక చూడండి. అందుకే మీరు అందరూ దయచేసి చెప్తున్నా మీ అందరికీ. నేను ఎందుకోసం చెప్తున్నా అంటే, భారతదేశంలో వాళ్ళంతా హిందువులు వీళ్ళు చాలా ఒకరికి సాయం చేసేటోళ్ళు. దేశంలో ఎవడైనా ఆపద ఉంటే ఇప్పుడు ఆడు హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఏదైనా కానీ బుద్ధిజం ఏ వాళ్ళకైనా కానీ దెబ్బ తగిలిందంటే పోతారు, ఆ డబ్బులు ఇస్తారు, హాస్పిటల్లో చూస్తారు, వస్తారు. కానీ వాడు అట్లా కాదు. వాడు కోలుకున్న తర్వాత మళ్ళీ చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది జరుగుతుంది మనకు. మీరు చూడండి, మీరు రోజు వార్తల్లో చూస్తారు. ఆమెది ఫోటో పెడతాను నీకు, తస్లీమా నఫ్రింది. ఆమె మంచి ఆమె హిందువుల ఖర్చు బొట్టు పెట్టుకొని నా భారతదేశం సనాతన దేశం ఎంతో గొప్ప దేశం, మంచి దేశం, భారతీయులు ఎంత మంచోళ్ళని చెప్తా ఉంటే వాళ్ళ అన్నకెళ్ళి ఊళ్ళకే వెళ్ళగొట్టారు. ఒక రచయిత్రి కానీ, ఒక వక్త కానీ, ఒక టీవీ ఛానల్ నడిపేటోళ్ళు కానీ, ఒక యూట్యూబ్ నడిపేటోళ్ళు కానీ అలా చెప్తా ఉంటారు. ఉన్నవి నాడు చెప్తే వాళ్ళని కొట్టుడు వెళ్ళగొట్టు చప్పుడు. అది చూడండి మనం చేసుకోవాలి. భారత్ మాతకు జై.
భారతదేశం నా మాతృభూమి అని అందరూ అనుకునే వాళ్ళు ఉండాలి, లేకపోతే వెళ్ళిపోరాపై అని అంటారు మన వాళ్ళందరూ. మన వాళ్ళందరూ పెద్ద పెద్ద మనుషులు అంటారు. జై శ్రీరామ్.